SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. టువర్డ్స్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ, ది అసాద్ ఫ్యామిలీ. అటువైపు అమ్మ జార్డన్, అది కూడా ఒక మొనార్కీ నడుస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయెల్. వీళ్ళకి తెలిసిపోయింది కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని, డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది. వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా 6 Day వార్లో. ఈ సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు, ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు, ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే. ఇప్పుడు చూడండి ఈ ఇరాన్ దాకా వెళ్ళి 1500-2000 కిలోమీటర్ తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు. అది ఒక్క ప్లేన్ కాదు, మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్లు. అండ్ దే డింట్ లూజ్ అ సింగిల్ వన్. ఇప్పుడే మొత్తం డిఫెన్స్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు. దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్. అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడండి. సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం, ఆయనకి లంచ్ పెట్టడం, ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? మునీర్. షాబాజ్ షరీఫా. ఆయన ఎందుకు విలువలేరండి? అదే మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్, గతంలో ఐఏఎస్ఐ అది హెడ్ బ్యాక్గ్రౌండ్. ఆఫ్ స్టేట్ని పిలవాలి కదా. ఇప్పుడు అవును, డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు? లంచ్ మీరు స్టేట్ ప్రెసిడెంట్ మీరు నరేంద్ర మోదీని పిలుస్తారా, లేకుంటే మన ఆర్మీ చీఫ్ని పిలుస్తారా? ఆర్మీ మోడీని పిలుస్తాం. అంటే ఆయన మోడీని attitude పిలిచారు కూడా, కానీ మోడీని పిలిచారు. ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఏఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఐఎస్ఐ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అవును, అంతే, వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం, మునీర్ దగ్గర పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా, వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయవచ్చు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే, మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే, బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు, లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే, ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం. అదొకటే వాళ్ళు అమ్మగలరు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000 10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు.
సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అనమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం. ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు, లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి, ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాउल హక్ అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది. దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి. ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు అని పిలుస్తున్నావు, నా మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్. వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలంటే అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు, ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు. మోడీ గారు కాకపోయినా చేస్తారు. ఎవరికొరు మోదీ గారు IT టీం ఉన్నారు, వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. డెఫినెట్గా కామెంట్ చేస్తారు. పొలిటికల్ వార్ అవుతుంది అక్కడ. పొలిటికల్ అని కాదు, మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు రాసిస్తాను నీకు ఆ ట్వీట్ ఏముంటుందని. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు, మీరు అసలు కానీ ఇరాన్తో ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు బీజేపీ ఒఫీషియల్గా ఏం మాట్లాడరు. బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. పోతే ప్రాబ్లం లేదు, ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి, చబార్ పోర్ట్. పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు US బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే, అది కూడా రూపీ పేమెంట్లో. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు US. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకుని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా, లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికోసి వాళ్ళు కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అది మొత్తం మనకు 1 ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉన్నాయి, సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో. ఇప్పుడు US వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి, బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది, మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి, ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది, చిన్న వాటర్వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి అన్ ఇంపాక్ట్. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది, దాంట్లో ఒక 2000-3000 లీటర్లు ఉంటుంది. ఇది లక్షల లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకి. దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ US మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో, ఉల్లిపాయలాగా అనమాట. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు ₹100 వెళ్ళగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి ₹50 వచ్చేస్తుంది. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది, ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి. అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి, డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు. ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. ఈ ఆయిల్ వెల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్